కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతా ఉంటే ఇప్పుడు వచ్చిందండి తెలివి మన గుడ్డు మంత్రి అమర్నాథ్ గారికి. వాలంటీర్ల వల్లే ఓడిపోయాం, ఈసారి మేము గెలిస్తే వాలంటీర్లను పెట్టుకోం, కార్యకర్తలే వాలంటీర్లుగా ఉపయోగించుకుంటామంటూ స్టేట్మెంట్ ఇచ్చాడండి. విషయం ఏంటంటే, అరే ఓడిపోవడానికి నువ్వేరా మెయిన్ కారణం అంటూ కూడా వైసీపీ కార్యకర్తలు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇక అసలు విషయానికి వెళ్తే, వాలంటీర్ల వల్లే ఓడిపోయామంటూ వైకాపా నేత గుడివాడ అమర్నాథ్ కామెంట్ చేస్తున్నారండి. వైకాపా హయాంలో ప్రజలకు వాలంటీర్లు, సచివాలయాల సిబ్బంది ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని, అయినా ఎన్నికల్లో వాలంటీర్ల వల్లే వాడిపోయామని మాజీ మంత్రి గుడివాడ గుడ్రు మంత్రి అనబడేటటువంటి అమర్నాథ్ అయితే వ్యాఖ్యానించారు. అనకాపల్లిలో సోమవారం ఆయన వైకాపా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఎందుకంటే మళ్ళీ అనకాపల్లిలో వేరొకరు గెలవకూడదు కాబట్టి ఆయన తీసుకున్నారన్నమాట చర్య. అధికారంలోకి వచ్చాక తిరిగి తీసుకుంటామని చెప్పినా కూడా వాలంటీర్లు ముందుకు రాలేదు. కొంతమంది తమది గెజిటెడ్ ఉద్యోగం అన్నట్లుగా వ్యవహరించారు. అంటే నువ్వు ఇచ్చిన భరోసా ఆయన వాలంటీర్లకి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసేస్తారని మేము చెప్పినా పట్టించుకోలేదు. మొత్తానికి వాలంటీర్ వ్యవస్థ వల్ల అధికారాన్ని కోల్పోయామని అమర్నాథ్ పేర్కొన్నారండి. ఇది తెలిసే కూటమి ప్రభుత్వం వాలంటీర్లను సంఖలో పెట్టుకొని తిప్పింది. మీకు 10,000 ఇస్తాం, తాయిలాలు ఇస్తామని చెప్పి చిన్నగా వాలంటీర్లనే సిస్టాన్ని కొలాబ్ చేసిందండి. అది అందరికీ తెలుసు, సాధారణ ప్రజలకు కూడాను. అయితే భవిష్యత్తులో పార్టీలో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలనే మేము వాడుకుంటాం కానీ వాలంటీర్ వ్యవస్థను మేము కూడా పెట్టబోమంటూ కామెంట్ చేశారు. మొత్తానికి ఏదేమైనా నువ్వు వాలంటీర్ వ్యవస్థ పెట్టినా, వాలంటీర్ వ్యవస్థ పెట్టకపోయినా ఈసారి మీరు గెలిచేది లేదు, చచ్చేది లేదని అటు వైసీపీ కార్యకర్తలు, అటు కూటమి కార్యకర్తలు, వాలంటీర్లు, మాజీ వాలంటీర్లు కూడా కామెంట్ చేస్తారండి. మరి ఈ విషయమై మన తెలుగు ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.